రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారి ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకత్వం ఎన్నికల ముందు చెప్పినట్టుగా ఎన్నికల్లో ప్రజల ఆశీర్వచనం మేరకు ప్రజాపాలన కింద అధికారంకి వచ్చిన ఈ ప్రభుత్వం కుల సర్వేకు సంబంధించినటువంటి అన్ని న్యాయపరమైన శాస్త్రీయంగా వాస్తవికంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి పోయి ఈ యొక్క సమాచార సేకరణ చేసే కార్యక్రమం జరిగింది. 96.9%. కొంతమంది అక్కడనో ఇక్కడనో సోషల్ మీడియాలో ట్విట్టర్లో పెడతా ఉన్నారు మా దగ్గరికి రాలే అని. వారిని ఇప్పటికి కూడా సమాచారం ఇవ్వమని కోరుతాను, ఇబ్బంది లేదు. కానీ చాలామంది పెద్దవాళ్ళు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఒక్కసారి వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకోమని కోరుతా ఉన్నా. అనేక సందర్భాల్లో బతిమిలాడి అనేక సందర్భాల్లో మీ ఇంటికి వచ్చేటువంటి ఎన్రోలర్కు రెస్పాండ్ కానటువంటి పరిస్థితి నేను ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో చెప్తా. ఎవరెవరైతే ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు పెద్ద పెద్దలున్నారో కనీసం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుల సర్వేకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి కూడా అనేక అంశాలు చెప్పదలుచుకునే రాజకీయం కాబట్టి వాళ్ళందరూ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోమని కోరుతా ఉన్నాం. అయినా ఇప్పటికీ కూడా మళ్ళీ మేము చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరైనా ఒక ప్రక్రియ ఒక కాల పరిమితి లోపల ఈ యొక్క సర్వే కార్యక్రమం జరిగింది. అందులో ఎవరైనా మిస్ ఉంటే తదుపరి చాలా సందర్భాల్లో సమయం ఇచ్చినాం. మీ దగ్గర ఉన్న సమాచారాన్ని సమాచార సేకరణ నియమించబడ్డ మండల స్థాయి అధికారికి ఇవ్వండి. వాటన్నిటిని ఇన్కార్పొరేట్ చేస్తామని చెప్పినాం. అదేం చేయకుండా సహాయ నిరాకరణలాగా కనబడకుండా చేసి ఇవాళ యొక్క ప్రక్రియ మీద ఎవరైనా చేస్తే అది నేరుగా బలహీన వర్గాల మీద దాడి మాత్రమే మాట మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీగా స్వాగతిస్తూ ఉన్నాం, సమర్థిస్తూ ఉన్నాం. నేను మిగతా రాజకీయ పార్టీల స్టాండ్ కూడా కోరుతా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వం పక్షాన జరిగినటువంటి కుల సర్వే ప్రజాస్వామికంగా ఆ వర్గాలకు ఎవరెంతో వారికెంతో న్యాయం జరిగే విధంగా మీ రాజకీయ పార్టీ అభిప్రాయాన్ని చెప్పాలని కోరుతా ఉన్నాం. రేపు సభలో కూడా మీరు ఈ సందర్భంగా నిజంగా మాటలకే పరిమితం కాదు, బలహీన వర్గాల అభ్యున్నతి నిజంగా కావాలని వాస్తవికంగా కోరుకుంటే మీరు మీ యొక్క అభిప్రాయాన్ని బేషరతుగా చెప్పమని కోరుతా ఉన్నాం. ఒక బలహీన వర్గాల నాయకుడిగా మాటలకే పరిమితమై ఎదుటివారిని విమర్శించడానికి ఉపయోగించుకొని అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయక రాజకీయ పార్టీగా ఇప్పుడు కూడా మీ దాంట్లో ఉన్నటువంటి వాటికి న్యాయం చేయక మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోవడానికి లేరు. బీసీలకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక మార్గదర్శకత్వం వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో న్యాయం జరగడానికి దాన్ని ఎవరు అడ్డుకున్నా ఎవరు ఊరుకోవద్దని మాట సందర్భంగా కోరుతా ఉన్నారు.